రామచంద్రాపురం అనే ఊరిలో సాంప్రదాయ పద్ధతిని పాటిస్తూ శాంతమ్మ కుటుంబం నివసిస్తూ ఉండేది. శాంతమ్మ పాతకాలం నాటి పద్ధతులను పాటిస్తూ ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉండేది. శాంతమ్మ భర్త రంగయ్య. రంగయ్య చాలా నిదానస్తుడు. రంగయ్య కొడుకు శ్రీనివాసు. శ్రీనివాసు కూరగాయల దుకాణం నడుపుతూ ఉండేవాడు. శ్రీనివాసు భార్య లక్ష్మి. లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేది. లక్ష్మి చాలా అమాయకురాలు. అత్తమాటకు అస్సలు ఎదురు చెప్పదు. శ్రీనివాసుకి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సౌమ్య. సౌమ్య అంటే శ్రీనివాసుకి చాలా ఇష్టం. అలా ఒకరోజు సౌమ్యకి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి ఇలా అంటాడు. సౌమ్య, ఫోన్ ఎలా ఉంది? ఇంకా ఏమైనా కావాలి అంటే చెప్పు. నువ్వు ఏది అడిగినా నేను అది తీసుకొచ్చి ఇస్తాను. అలా శ్రీనివాసు సౌమ్యతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న శాంతమ్మ శ్రీనివాసు సౌమ్యకి ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడం చూసి చాలా కోపంగా ఉంటుంది. ఇలా శ్రీనివాస్తో అంటుంది. శాంతమ్మ ఇలా అంటుంది, ఏంటి శ్రీనివాసు, అలా ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇవ్వడం మంచి పద్ధతి కాదు. నువ్వు సౌమ్యని చాలా గారం చేస్తున్నావు. అలా చేయడం చాలా పెద్ద తప్పు. అయినా అప్పుడే సౌమ్యకి ఫోన్ అవసరమా? ఇప్పుడు ఫోన్ అడిగింది, రేపు ఇంకా పెద్ద వస్తువు అడుగుతుంది. అలానే తెచ్చి ఇస్తావా? అతిగారం చేయడం వల్లనే పిల్లలు రేపు మాట వినకుండా తయారవుతారు. సౌమ్యకి పెద్దల పట్ల గౌరవం నేర్పించాలి. అలాగే మన సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించాలి అంటూ శాంతమ్మ శ్రీనివాస్తో కోపంగా మాట్లాడుతుంది. శాంతమ్మ మాటలకు సౌమ్యకి చాలా కోపం వస్తుంది. కోపంతో సౌమ్య ఇలా అంటుంది, నువ్వు నా విషయంలో మాట్లాడకు. మా నాన్న నా కోసం తీసుకొచ్చి ఇచ్చాడు. అయినా నీకెందుకు? ఏ వస్తువు నాన్న తెచ్చి ఇవ్వగలడో లేదో నాకు నాన్నకి తెలుసు. నాన్న ఇబ్బంది పడి కొనే ఏ వస్తువు నేను అడగను, తెచ్చినా తీసుకోను అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. శ్రీనివాసు శాంతమ్మతో ఎలా అంటాడు, అమ్మ, సౌమ్య విషయంలో నువ్వు అలా మాట్లాడవద్దు. సౌమ్య అంటే నాకు చాలా ఇష్టం, నీకు తెలుసు కదా. ఇంకా అలా ఎప్పుడూ మాట్లాడకు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. మరునాడు ఉదయం ఇంట్లో అందరూ సూర్యోదయం కాకముందే నిద్రలేచి తమ తమ పనులను చేసుకుంటూ ఉంటారు. శ్రీనివాసు దుకాణం వద్దకు బయలుదేరతాడు. కానీ సౌమ్య మాత్రం నిద్ర లేవదు. కొంత సమయం తర్వాత లేటుగా నిద్రలేచి సౌమ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. అమ్మ, త్వరగా కాఫీ తీసుకొచ్చి ఇవ్వు అంటూ వాళ్ళ అమ్మని అడుగుతుంది. సౌమ్యకి వాళ్ళ నాన్నమ్మ చెప్పే పాతకాలం పద్ధతులు అస్సలు నచ్చవు. అందుకే సౌమ్య వాళ్ళ నాన్నమ్మ మాట అస్సలు వినదు. అక్కడే ఉన్న శాంతమ్మ సౌమ్య లేటుగా నిద్రలేచి రావడాన్ని చూసి ఇలా అంటుంది, ఏంటి సౌమ్య, అందరూ సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. ఇంత లేటుగానా నిద్రలేచేది? ఇంట్లో అందరూ సూర్యోదయం కాకముందే నిద్రలేస్తే నువ్వు ఒక్కదానివే పడుకుని ఉన్నావు. పైగా అమ్మ కాఫీ అంటూ వచ్చావు అంటూ మాట్లాడుతూ తిడుతూ ఉంటుంది. ఆ మాటలకు సౌమ్యకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాంతమ్మ రంగయ్యతో ఇలా అంటుంది, చూసారా, సౌమ్యకి పెద్దలనే గౌరవం కూడా లేదు. నేను మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతుందో అంటూ రంగయ్యతో చెప్తుంది. రంగయ్య ఇలా అంటాడు,
నువ్వు నీ చాదస్తాలతో సౌమ్యాని విసిగించకు. ఈ కాలం పిల్లలు అలానే ఉన్నారు. పాతకాలం నాటి పద్ధతులను ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటిస్తారు. అంటూ రంగయ్య శాంతమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత సౌమ్య రెడీ అయ్యి, అమ్మా, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అంటూ చెప్తుంది. అక్కడే ఉన్న శాంతమ్మ ఇలా అంటుంది, ఏమిటి సౌమ్య బట్టలు అలా జడ విరబోసుకున్నావేంటి, జడ వేసుకో అంటూ మాట్లాడుతూ ఉంటుంది. సౌమ్యకి కోపం వచ్చి శాంతమ్మతో ఇలా అంటుంది, నీ చాదస్తపు అలవాట్లను నేను పాటించను, నువ్వు నా విషయంలో మాట్లాడకు, నీ పాతకాలం నాటి పద్ధతులను నేను పాటించలేను అంటూ శాంతమ్మతో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకు శాంతమ్మకు చాలా బాధ కలుగుతుంది. ఇంటి ముందు కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శ్రీనివాసు దుకాణం వద్ద నుంచి వస్తాడు. ఏమైంది అమ్మా, ఎందుకంత దిగులుగా కూర్చున్నావు అంటూ అడుగుతాడు. శాంతమ్మ చాలా బాధతో సౌమ్య గురించి ఆలోచిస్తూ ఇలా చెప్తుంది. ఉదయం జరిగిన సంఘటన గురించి, సౌమ్య అన్న మాటల గురించి శ్రీనివాసుకి చెప్తుంది. అమ్మా, సౌమ్య విషయంలో కూడా నువ్వు పాతకాలం పద్ధతులు అంటూ మాట్లాడితే ఎలా అమ్మా? కాలం మారింది, మనము మారాలి. అలానే పిల్లలు మారుతారు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. అంతేకాని అంత కోపంగా మనం మాట్లాడితే వాళ్ళు ఎలా మాట్లాడతారు అని అంటాడు. శాంతమ్మకు శ్రీనివాసు చెప్పిన మాటలు అర్థమయ్యాయి. శ్రీనివాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం సౌమ్య లేటుగా నిద్రలేచి హాల్లోకి వస్తుంది. శ్రీనివాసు మాటలకు శాంతమ్మలో చాలా మార్పు వచ్చింది. సౌమ్య రాగానే శాంతమ్మ లేచి నిలబడి, సౌమ్యకి కాఫీ తీసుకొచ్చి ఇవ్వు లక్ష్మి అంటూ లక్ష్మితో చెప్తోంది. శాంతమ్మ మాటలు విన్న రంగయ్య చాలా ఆశ్చర్యంతో పైకి లేచి నిలబడతాడు. లక్ష్మి సౌమ్య కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. శాంతమ్మలో వచ్చిన మార్పుకు సౌమ్య, లక్ష్మి, రంగయ్య కూడా చాలా సంతోషిస్తారు. అలా ఒకరోజు సౌమ్య, శాంతమ్మ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండడాన్ని చూసిన లక్ష్మీ, రంగయ్య చాలా సంతోషిస్తారు. సౌమ్య కూడా వాళ్ళ నాన్నమ్మతో చాలా చక్కగా మాట్లాడుతుంది. శాంతమ్మకు చాలా సంతోషంగా ఉంటుంది. శాంతమ్మ చేసే ప్రతి పనిలో సౌమ్య సహాయం చేస్తూ ఉంటుంది. అలా అందరూ చాలా సంతోషంతో భోజనం చేస్తూ శాంతమ్మ చెప్పే మాటలు వింటూ ఉంటారు. శాంతమ్మ, సౌమ్యలో వచ్చిన మార్పుకు శ్రీనివాసు, లక్ష్మి కూడా చాలా సంతోషిస్తారు. అలా తన కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.